రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ నెల 15వ తేదీ నుంచి ఉచిత ఆర్టీసీ ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. 5 రకాల బస్సుల్లో రాష్ట్రమంతా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్లో ప్రయాణించవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ నివాసులైన మహిళలు, ట్రాన్స్జెండర్లు ఐడి ప్రూఫ్తో ఉచిత ప్రయాణానికి అర్హులు. నాన్ స్టాప్, ఇంటర్స్టేట్, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్ బస్సులను ఈ స్కీమ్ వర్తించదు. సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ అన్ని ఏసీ బస్సులకు కూడా ఈ స్కీమ్ నుంచి మినహాయింపు ఇచ్చారు. సో ఇక మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మహిళా కండక్టర్లకు బాడీ ఆన్ కెమెరాలు, అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. బస్ స్టేషన్లలో ఫ్యాన్లు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాల మెరుగుదలపై ఆదేశాలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అర్హులైన ప్రయాణికులకు 0 ఫేర్ టికెట్లు జారీ చేయనుండగా ఆ ఖర్చును ఆర్టీసీకి రీయింబర్స్ చేయనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,459 బస్సులను మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కోసం కేటాయించారు. ఏడాదికి ఈ పథకం వలన 1950 కోట్లు కేటాయించనుంది ప్రభుత్వం. ఇక ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డు చూపించి ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో అయితే ఈ పథకం అమలుపై చర్చించి ఆమోదం తెలిపారు. అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాట్లు మొదలయ్యాయి. 0 ఫేర్ టికెట్ మహిళలకు ఇస్తారు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, పాన్ కార్డు, కొన్ని గుర్తింపు పొందిన కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో ప్రస్తుతం చూస్తున్నాం. అయితే ఈ పథకం అమలు కోసం మొత్తం ఏపీఎస్ఆర్టీసీకి 11,500 బస్సులు ఉండగా 8,459 బస్సులను మహిళల ఉచిత బస్సు పథకం కోసం కేటాయించింది. మహిళలకు, చదువుకునే మహిళా విద్యార్థినులకు బస్సులో ఉచిత ప్రయాణంతో ఎంతో ప్రయోజనం పొందనున్నారు. అయితే ఈ ఏడాదికి ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 1950 కోట్ల నిధులు ఖర్చు చేయనుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కొత్తగా 700 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసింది. వచ్చే 2 ఏళ్లలో మరో 1,400 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అలాగే అవసరమైన సిబ్బందిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. సో ప్రస్తుతం చూస్తూ ఉంటే కనుక ఇప్పటి వరకు పథకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణంపై ఉత్తర్వులు జారీ చేసింది.